ఫ్రెండ్స్, నేను ఇండస్ వ్యాలీ ఐరన్ కుక్వేర్ ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో పెట్టా కదా. సో దానికి సీజనింగ్ చేయాలి, ఎందుకంటే ఇది ఐరన్ కదా, పింపురు త్రుప్పు పట్టుకోకుండా మనం సీజనింగ్ చేసుకోవాలి. మీరు చూసుకుంటే నేను ఆల్రెడీ సీజనింగ్ చేశాను, ఆయిల్ ఉంది. సీజనింగ్ చేశాక ఇది చెయ్యికి చూసుకుంటే ఆయిల్ టచ్ అయింది కదా. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని బిఫోర్ యూజింగ్ చేసే ముందు కూడా క్లీన్ చేసుకుంటామట. సీజనింగ్ ఎలా అంటే సేమ్ మీరు కొన్న తర్వాత ఎట్లా మీకు క్యాస్టర్ ఐరన్ కుక్వేర్ కొనుక్కున్న తర్వాత సీజనింగ్ చేసుకోవడం రాకపోతే ఈ వీడియో చూడండి. నేను విమ్ సోప్తోనే నార్మల్గా దాన్ని బాగా వాష్ చేస్తున్నమాట. మీరు వాష్ చేయడానికి వాటర్ని వామ్ వాటర్ కానీ కూల్ వాటర్ కానీ యూజ్ చేసుకోండి, యాజ్ యువర్ విష్. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం క్యాస్టర్ ఐరన్ కుక్వేర్ సీజనింగ్ ప్రాసెస్ అయితే చేస్తున్నట్లయితే స్క్రబ్తో విమ్ సోప్ వేసుకొని కొంచెం ఒక 5 to 10 minutes క్లీనింగ్కి తీసుకోండి. నేను ఆల్రెడీ సీజనింగ్ చేసేసాను. సో సేమ్ ప్రాసెస్ మీరు కూల్ వాటర్ కానీ వామ్ వాటర్ కానీ యూజ్ చేసి వాష్ చేసుకోండి. తర్వాత ఏంటంటే లో ఫ్లేమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్ని యూజ్ చేసుకొని మీరు గ్యాస్ మీద స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అప్లై చేయడం, ఇదే సీజనింగ్ ప్రాసెస్. సో విమ్ సోప్ పెట్టేసి క్లీన్ చేస్తాను బిఫోర్ యూజ్ మాట. ఇప్పుడు దీనికి ఏమి క్లీన్ చేసిన తర్వాత డైరెక్ట్ నేను యూజ్ చేసుకోవచ్చు మాట. మీరు యూజ్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ వండేసిన తర్వాత కుక్ చేసిన తర్వాత సేమ్ క్లీనింగ్ వెంటనే క్లీన్ చేసుకొని దీన్ని టవల్తో ఇట్లా డ్రై చేసుకోవాలన్నమాట. డ్రై చేసుకున్న తర్వాత డ్రై అయ్యాక స్టవ్ మీద ఒక 2 minutes పెట్టిన తర్వాత ఇది హీట్ అవుతుంది. మీడియం అయినా లో ఫ్లేమ్లో అయినా హీట్ అయ్యాక దీనిపైన మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకొని వాటర్ తగలకుండా అలాంటి ప్లేస్లో వాటర్ తగలని ప్లేస్లో పెట్టుకొని సైడ్కి వదిలేయాలి. లేదు మీకు డస్ట్ పడకూడదు అనుకుని దీని మీద టవల్స్ ఏవైనా కప్పేయాలి. మీకు ర్యాక్స్ అట్లా ఉంటే దాంట్లో అయినా ఉంచేసుకోండి, ఓకేనా.